హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎస్, ఈ 2024-25 ఒక విద్యా సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఈ విద్యా సంవత్సరంలో మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక స్కూల్లో, హై స్కూల్లో చక్కగా హ్యాపీగా చదువుకుని వస్తాం. ఆఫ్టర్ 10th 10వ తరగతి దాటిన తర్వాత స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, 10వ తరగతి దాటిన తర్వాత మనకి 2 రకాలైనటువంటి దారులు మనకు కనిపిస్తాయి. చాలా దారులు ఉన్నాయి. పాలిటెక్నిక్ అని, లేదంటే ఐఐటీలని, ఐటీలని, ట్రిపుల్ ఐటీలని, ఇలా చాలా దారులు ఉన్నాయి. కానీ మెయిన్గా ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళేటువంటి దారిలో చూస్తే కనుక మనకు మెయిన్గా చెప్పాలంటే ఒక దారి, నెక్స్ట్ 2వ దారి. అర్థమైందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. నేను చెప్పే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎస్, ఒకటి వచ్చేటప్పటికి జనరల్ గ్రూప్స్. ఈ జనరల్ గ్రూప్లకు వచ్చేటప్పటికి మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అనేటువంటి 4 గ్రూపులు జనరల్లో ఉంటాయి. ఇది 2 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంపీసీ అయిన ఎంసెట్లు రాసుకుంటారు. ఎంపీసీ కానీ బైపీసీ ఎంసెట్లు రాసుకుని ఎంసెట్ల ప్రకారం ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఇలా వెళ్తూ ఉంటారు. దీని తర్వాత డిగ్రీకి వెళ్ళాలి కాబట్టి డిగ్రీలో బీఎస్సీ సంబంధించిన అగ్రికల్చర్ కానీ, లేదా బీఎస్ సంబంధించిన నర్సింగ్ కానీ, బీఎస్ సంబంధించినటువంటి దేనికైనా సరే డిగ్రీలోకి వీళ్ళు ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది. అదే ఫ్రెండ్స్, 2 years ఇవి చదువుకుంటే. ఇవి కాకుండా ఇలాగ జనరల్ గ్రూపులు కాకుండా మరి ఈ రోజుల్లో బాగా ముందు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు రాబోయేటువంటి తరాల్లో కానీ ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్కి, అంటే వృత్తి విద్యని తన కాళ్ళ మీద తన నిలబడటానికి ఒక విద్యార్థికి నేర్పేటువంటి కోర్సులే వొకేషనల్ కోర్సులు, లేదంటే వృత్తి విద్యా కోర్సులు అని అంటారు. వృత్తి విద్యా కోర్సులు, వీటిని మనం ఇంగ్లీష్లో వొకేషనల్ కోర్సులు అంటాము. ఈ వొకేషనల్ కోర్సులు అనేవి చాలా రకాల కోర్సులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ కాలేజీలు మనకి ఇచ్చేటువంటి ఈ వొకేషనల్ కోర్సుల్లో చూస్తే కనుక ఎల్ఎండి, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరింగ్, దీన్ని మనం వెటర్నరీ అని అంటాము. ఈ వెటర్నరీ 2 years కంప్లీట్ అయిన తర్వాత ఇంతకుముందు సచివాలయం అనేటువంటి ఉద్యోగాలు, డైరెక్ట్గా ఉద్యోగాలు ఉన్నాయి. లేదంటే డైరీ ఫార్మ్స్, సంఘం డైరీ, రైతు డైరీ, హెరిటేజ్ అనేటువంటి డైరీ ఫార్మ్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తన కాళ్ళ మీద తను నిలబడి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ, తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా ఆ ఉద్యోగం చేసుకుంటూ, ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులతోటి దీని ద్వారా ఏ కోర్స్ అయితే డిగ్రీ జాయిన్ అవుతామో, ఈ కోర్సులో ఏదైతే డిగ్రీ జాయిన్ ఆ కోర్సులు కూడా వీటి ద్వారా కూడా డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ కోర్సు దేనికైనా సరే ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నందుకు గవర్నమెంట్ బ్రిడ్జ్ కోర్స్ అనే ఒక కోర్సుని పెడుతుంది. ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత దాంతో బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ అవుతుంది. బ్రిడ్జ్ కోర్సును బేస్ చేసుకుని నువ్వు డిగ్రీ లెవెల్లో దేనికైనా వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక చక్కగా నీట్గా దీని తర్వాత ఏదైనా ఉద్యోగం చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవే కాకుండా అగ్రికల్చర్, దీన్ని సిపిఎం అని అంటారు, క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఇది కూడా ఇందులో ఉన్న కోర్సు. ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, ఏదో కల్చర్ యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వడం కానీ, లేదంటే బిఎస్ అగ్రికల్చర్కి వెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా సరే దీని ద్వారా కూడా మనం ఎదరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి మరొకటి ఫిషరీస్ కోర్స్ కూడా మనకి వొకేషనల్ వృత్తి విద్యలో ఉంది. ఈ ఫిషరీస్ కోర్స్ చదువుకోవటం వల్ల చక్కగా నీట్గా ఫిష్ ఫార్మ్స్ ఉంటాయి, మెరైన్ కానీ, లేదంటే కానీ ఫ్రెష్ వాటర్ కానీ, ఇటువంటి చోట ఎక్కడికి వెళ్ళి ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఈ ఫిషరీస్ కోర్స్ చేసినటువంటి వ్యక్తులకి ఉంటుంది. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ కోర్సులు, అన్నీ మంచి కోర్సులే. ఓకేనా? ఇది అనుకోండి, ఇవి చదువుకుంటే కనుక వెంటనే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు. ఇవి చదువుకుంటే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళి మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. అర్థం. ఇవే కాకుండా ఫిషరీస్ అనేది చేసుకుంటే కదా చేపల పెంపకం అని అంటారు. ఎల్ఎండి వచ్చినప్పటికి పశువులకు సంబంధించి పశువుల కాపరి అంటారు కదా, పశువులకు సంబంధించినటువంటి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, వీటికి సంబంధించినటువంటి పాలు, వీటికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ అగ్రికల్చర్ వచ్చినప్పటికి ల్యాండ్ ఎలా ఉంటుంది, సాయిల్ ఎలా ఉంటుంది, సీడ్ ఎలా ఉంటుంది, హార్టికల్చరు, కమర్షియల్ క్రాప్స్, ఓకేనా, హార్టిఫిషియల్ క్రాప్స్,
ఇటువంటివన్నీ కూడా హార్టికల్చర్ క్రాప్స్ ఇవన్నీ కూడా దీంట్లో తెలియజేస్తారు. ఫిషరీస్ కోసం పాండ్ మేనేజ్మెంట్, అసలు చెరువు ఎలా ఉండాలి, చెరువులు ఎటువంటి మోనోకల్చర్ చేయాలా, మోనోకల్చర్ చేయాలా, మల్టీ కల్చర్ చేయాలా, పెన్ కల్చర్ చేయాలా, కేజ్ కల్చర్ చేయాలి, ఇలా కొన్ని కల్చర్స్ అనేవి మనకి ఇక్కడ ఈ కోర్సులో వొకేషనల్ కోర్సులో నేర్పడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ అదేవిధంగా వీటితో పాటు ఇవే కాకుండా ఇంకా చాలా రకాలంటే పారామెడికల్ కోర్సులే ఉన్నవి. పారామెడికల్ కోర్సులకి ఓన్లీ గర్ల్స్కి సంబంధించి MPHW 10th క్లాస్ అనేది అట్లా డిప్లొమా కోర్సులు అంటారు. 10th క్లాస్ అయిన తర్వాత MPHW అనేటువంటి కోర్సు ఉంటుంది. ఈ MPHW కోర్స్ అంటే దీన్ని మనం ఫీమేల్కి సంబంధించి కాబట్టి నర్సులు అని అంటాం కదా. ఎస్, ఈ 2 years ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ కోర్సు కంప్లీట్ అయితే ఈ సర్టిఫికేట్ తోటి నియర్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నర్సుగా జాయిన్ అవ్వచ్చు. నర్సుగా జాయిన్ అవుతూ నర్స్ చేస్తున్న టైంలో నీకు ఏదైనా ఇంకా ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలంటే ఆ యొక్క అమౌంట్ తోటే నువ్వు GNM కానీ ANM కానీ నెక్స్ట్ అదేవిధంగా BSc నర్సింగ్ కానీ ఏదైనా కోర్స్ చేసుకుని మంచి లైఫ్ నువ్వు పొందవచ్చు. అటువంటి ఫ్రెండ్స్ MPHW యొక్క కోర్స్ అది. దీంట్లో కూడా ఓన్లీ తల్లి కడుపులో బిడ్డ పడ్డ కాడి నుంచి లాస్ట్ 5వ సంవత్సరంలో వాడికి చేసే ఇంజెక్షన్ వరకు మొత్తం కూడా తల్లి బిడ్డ మీదే ఈ యొక్క ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇవి కాకుండా అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఇటువంటి వాటికి కూడా MPHW సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అతి డేంజరస్, మంచిగా సమాజాన్ని చక్కగా నీట్గా ఎదగ తీసుకెళ్లేటువంటి ఒకే ఒక వ్యక్తి. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చచ్చిపోయే వ్యక్తి దగ్గరికి మనం హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు చేసే మొట్టమొదటి పని టెస్టులు రాయటం. ఆ టెస్టులు చేసేటువంటి అసిస్టెంట్ MLT, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నాడు సమాజంలో చాలా మంచిగా ఉండేటువంటి వ్యక్తి, మనుషుల్ని ట్రీట్ చేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నియమ నిబంధనలకి ఒక రాజ్యాంగం ఎంతైతే కట్టుబడి శాసనసభలు కానీ ఇవి కానీ అసెంబ్లీ కానీ జరుగుతూ ఉంటాం, అదే కట్టుబడి ఈ యొక్క టెస్టులు అనేవి జాగ్రత్తగా నిర్వహించాలి. మెడికల్ ల్యాబ్ అక్కడ ఏ టెస్ట్లైనా ఇతను చేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని DMLT ఉంటుంది, DMLT చేసుకోవచ్చు. లేదంటే కనుక మేల్ నర్సింగ్ ఉంటుంది, మేల్ నర్సింగ్ చేసుకోవచ్చు. ఎలాగైనా పారామెడికల్ కోర్స్ అంటే ఓన్లీ హాస్పిటల్కి సంబంధించిన కోర్సులు ఇవన్నీ. అటువంటి ఇవే కాకుండా మనకి ఫిజియోథెరపీకి సంబంధించిన కోర్సులు ఉంటాయి, OA సంబంధించిన కోర్సులు ఉంటాయి, అదేవిధంగా OT సంబంధించిన కోర్సులు ఉంటాయి. వొకేషనల్ కోర్సులు చాలా రకాల కోర్సులు ఉంటాయి. ఎక్కువ కాలేజీలు నేను చూసినటువంటి ఎక్కువ వొకేషనల్ కాలేజీలో ఈ 5 ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్క కాలేజీకి వచ్చేటప్పటికి ఒక్కొక్క దానికి గవర్నమెంట్ వారు ఇంటర్మీడియట్ బోర్డు వారు వాళ్ళు ఒక్కొక్కరికి 40 సీట్లను కేటాయిస్తారు. ఈ 40 సీట్లకి వీళ్ళు చక్కగా ఆ విద్యార్థులకి నీట్గా ఈ కోర్సులన్నీ మొత్తం ఈ కోర్సుల గురించి మొత్తం వివరంగా చెప్పి బ్రిడ్జ్ కోర్సు కూడా నడిపించి బ్రిడ్జ్ కోర్సు ప్లస్ ఈ కోర్స్ సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో పెట్టడం అనేది జరుగుతుంది. ఇలా పెట్టడం ద్వారా వీళ్ళు ఈ కోర్సులని తీసుకుని సమాజంలోకి వెళ్ళిన తర్వాత, సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా బతకాలి. ఇప్పుడు ఆవులు గేదెలకు సంబంధించిన నియర్ వాళ్ళకి పశువుల హాస్పిటల్ ఉంటుంది, వెటనరీ హాస్పిటల్. ఆ వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చిన్నగా ప్రాక్టీస్ అవ్వటం. అగ్రికల్చర్ ఉంటారు, లేదంటే రైతు భరోసా కేంద్రాలు కానీ, లేదంటే ఫెర్టిలైజర్ షాపుల్లో కానీ, ఇలా లేదంటే కానీ హార్టికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ కానీ ఇటువంటి వాటికి కూడా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఫ్రెండ్స్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూజ్ చేసుకోవాల్సినటువంటి దారులు ఇవే కాకుండా మనకి పాలిటెక్నిక్ రాసిన వాళ్ళు పాలిటెక్నిక్కి వెళ్ళిపోతారు, IIITకి వెళ్తారు, నెక్స్ట్ అదేవిధంగా IITలకి వెళ్తారు, ITLకి వెళ్తారు. ఇలా చాలా దారులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఈ దారులు అనేవి ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో ఇవి కూడా చాలా ఎక్సలెంట్ ఇవే చెప్పాలి. అంటే BA BComలు కానీ మనకి బ్యాంకులకు సంబంధించి లేదా అన్నిటికి సంబంధించిన కోర్సు ఇవి కూడా బ్యాంకుకి సంబంధించి ఉద్యోగం రావాలంటే CEC చదవాలి, ఓకేనా, హిస్టరీ చదవాలి. BIPC చదవమంటే కనుక చాలా దారులు ఉన్నాయి. MPC చదవమంటే కనుక ఇంజనీరింగ్ చాలా దారులు ఉన్నాయి. నెక్స్ట్ అవే కాకుండా నేను ఎక్కువగా ఇంపార్టెంట్ చెప్పేది ఇది తక్కువ అని కాదు, అది ఎక్కువ అని కాదు, అది తక్కువ అని కాదు, ఇది ఎక్కువ అని కాదు. నేను కొద్దిగా నా స్టూడెంట్స్ అందరూ ఎక్కువ వొకేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వొకేషనల్ స్టూడెంట్స్ నేను కాలేజీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కదా. ఓకే, ట్రైనింగ్ ఇస్తుంటాను కాబట్టి వీళ్ళని ట్రైనర్స్గానే కొలుస్తాం. వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా స్టూడెంట్స్గా కొలము. ట్రైనింగ్ నేను ఇచ్చేవాడిని, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి ఆ ట్రైనింగ్ ప్రకారమే ఇందులో వాళ్ళకి బయటికి తీసుకెళ్ళటం, OJTలు అని ఉంటాయి, OJTలు తీసుకెళ్ళటం, OJTలు జాగ్రత్త చేయించుకోవటం, ఆ OJTలు బట్టి వాళ్ళకి మార్కులు ఇవ్వటం, వాళ్ళ ఉండేటువంటి బిహేవియర్ని బట్టి ప్రాక్టికల్లో మార్కులు ఇవ్వటం, వైవాలో మార్కులు ఇవ్వటం, ప్రాక్టికల్లో మార్కులు ఇవ్వటం, వాళ్ళు బయట ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎగ్జామ్స్కి వాళ్ళకి ఎగ్జామ్స్ సంబంధించి క్లాసులు నడపటం, ఇటువంటి అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు
వొకేషనల్ అనేది ఈ రోజుల్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను అనాలిసిస్ దాని ప్రకారం ఎవరిని తక్కువ ఎక్కువ అంచనా వేయటం కాదు, విద్యా వ్యవస్థను ఎక్కువ అంచనా వేయడం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బట్టి 2 మాటలు చెప్తాను, అవసరమైతే వాటిని జాగ్రత్తగా మీ బుర్రలో పెట్టుకోండి. ప్రభుత్వం వారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. స్కిల్ సర్వే చేస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి కొన్ని మాటలు ప్రభుత్వం వారు చెప్పారు. ఇక్కడ మనం ఆలోచించాలంటే కనుక మన ఇంటికి వచ్చి స్కిల్ సర్వే చేసేవాళ్ళు మన ఇంటికి వచ్చి ఒక మన నాన్న ఏం చేస్తారమ్మా, వ్యవసాయదారుడు టిక్ పెట్టుకుంటారు వ్యవసాయదారుడు అని. అమ్మ ఏం చేస్తుంది, హౌస్ వైఫ్ అని టిక్ పెట్టుకుంటారు. నెక్స్ట్ విధంగా మీ బాబు పెద్ద బాబు ఏం చేస్తున్నాడండి, ఎంపీసీ చదువుతున్నాడండి, ఓకే స్టూడెంట్ టిక్ పెట్టుకుంటారు. నెక్స్ట్ పాప ఏం చేస్తుందండి, డిగ్రీ చదువుతుందండి, డిగ్రీ ఏం చదువుతుందమ్మా, డిగ్రీ ఎంపీసీ చదువుతుందండి, ఓకేనా టిక్ పెట్టుకుంటారు. అది నీ ఫ్యామిలీ యొక్క సర్వే. వేరే ఫ్యామిలీకి వెళ్ళేటప్పటికి ఇది ఈ ఫ్యామిలీకి వచ్చే సర్వే. ఇలా ఈ ఫ్యామిలీకి వచ్చినటువంటి సర్వే చూస్తే అమ్మ మీరు ఏం చేస్తారు, మేము కూలికి వెళ్తామంటే టిక్ పెట్టుకుంటారు. ఎస్ అమ్మ నువ్వేం చేస్తావు, మేము కూడా ఓ పనికి వెళ్తామంటే టిక్ పెట్టుకుంటారు. నెక్స్ట్ విధంగా పాప ఏం చేస్తుంది, నర్సింగ్ చేస్తుందండి, ఓ నర్సు చేస్తుందా, నర్సు టిక్ పెట్టుకుంటారు. బాబు ఏం చదువుతున్నాడండి, బాబు ఎంఎల్టీ చేస్తున్నాడు, ఓ ఎంఎల్టీ చేస్తున్నాడా, టిక్ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ బట్టి మీరు బేస్ అవ్వండి, ఎవరికి స్కిల్ అవసరం అంటారు, అవునా కదా. ఇప్పుడు వెంటనే వాడు జాబ్లో జాయిన్ అయ్యి వాడు కాళ్ళ మీద నిలబడాలంటే కనుక వీడిగా ఈ ఎంపీఎస్డబ్ల్యూ చేస్తున్న పాపకి, ఎంఎల్టీ చేస్తున్న బాబుగా, లేదంటే ఇక్కడ ఈ కోర్సు చదువుతున్నటువంటి వ్యక్తులుగా, ఓకే వీళ్ళు చాలా దూరం చదువుకుంటూ వెళ్తారు, అర్థమవుతుందండి. వీళ్ళు మాత్రం ఈ 2 years కంప్లీట్ అయింది ఏదో చిన్న జాబ్ ఎత్తుకుంటారు, ఆ జాబ్ చేసుకుంటూ ఫర్దర్ స్టడీస్ ఆ డబ్బులతో చదువుకుంటారు, తల్లిదండ్రులు డిపెండ్ అవ్వకుండా. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటిని కూడా వాళ్ళకి నర్స్ చేసింది కాబట్టి మా ఇదిగో నీకు నర్సుగా పలానా చోట ఏదో స్కిల్ ఇస్తాము, లేదంటే కనుక ఇంటర్న్షిప్ ద్వారా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి పని చేసుకో, ఈ సర్టిఫికేట్ ఉంది కాబట్టి అక్కడ నీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి. ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే కనుక మనకు కొన్ని స్కిల్స్ ఉండాలి. వాటిని వృత్తి విద్యా కోర్సుల్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ లెసన్ కూడా మనకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఓకేనా. స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి, స్కిల్స్ అనేవి ఎలా పెంచుకోవాలి అనేది మనకి దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎస్ ఇందులో మనం చెప్పేది స్టూడెంట్స్ బాగా చూజ్ చేసుకోండి, పేరెంట్స్ మీరు కూడా బాగా చూజ్ చేసుకోండి. అంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డు మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ బోర్డే, ఇది కూడా ఇంటర్మీడియట్ బోర్డే. ఎస్ ఎవరు చెప్పినటువంటి మాటలు నమ్మనవసరం లేదు. ఈ వీడియో జనాలు చెప్పే వాటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చాలా క్లారిటీగా చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 2 years ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత దీనితో పాటుగా బ్రిడ్జ్ కోర్సు కూడా కంప్లీట్ అవుతుంది. బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ అయితే కనుక ఈ 2 సర్టిఫికేట్ బేస్ చేసుకుని నువ్వు డిగ్రీకి వెళ్ళిపోతావు, అర్థమవుతుందా ఫ్రెండ్స్. డిగ్రీ చదువుకుంటావు. ఈ డిగ్రీ చదువుకున్న టైంలో గవర్నమెంట్ ఏదైనా పారామెడికల్గా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ వేసింది అనుకోండి, అయితే దానికి అప్లై చేసుకుంటావు, జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ డిగ్రీ చదువుతున్న టైంలోనే ఏదో ఒక ఈ నువ్వు చేసినటువంటి కోర్సులో గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేసినట్టు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన ఎవరైనా కావాలి అంటే కనుక నువ్వు వీటి ద్వారా కూడా ఈ సర్టిఫికేట్ ద్వారా కూడా ఎదరికి వెళ్ళవచ్చు, అర్థమవుతుందా ఫ్రెండ్స్. మీరు కూడా వినండి ఈ వీడియో. మీరు విని మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి. ప్రతి ఒక్కరికి పేరున తెలియజేస్తున్నాను. దీన్ని నేను తక్కువ అంచనా వేయటం లేదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీనికి ఉండే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది, దీనికి ఉండే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది, ఓకేనా. ఇంత పెద్ద డబ్బులు పెట్టి చదవలేనటువంటి స్టూడెంట్స్ ఎవరు ఉంటే కనుక ఇటువంటి వాటిలో స్థిరంగా ఉండి దీంట్లో హ్యాపీగా చదువుకుంటూ ఉంటారు. నేను ఏజెన్సీ గ్రామాలు క్యాంపెయిన్ నిమిత్తం వెళ్ళినప్పుడు చాలామంది ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు మెయిన్గా అమ్మాయిలకు వచ్చేటప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఏజెన్సీ గ్రామాల్లో ఒక లంకపల్లి కానీ, ఒక ముంచులూరు కానీ, నెక్స్ట్ గుళ్ళపూడి కానీ, దండిపూడి కానీ, నెక్స్ట్ మనకు ఉండేటువంటి కాపురం గుబ్బలమంగం గుడి ఉంటుందిగా, కాపురం కానీ, అంకన్నపాలెం లాస్ట్ అంకన్నపాలెం కానీ, లేదంటే మన శ్రీ బాలరాజు గారి ఊరు అంటే బర్రెక్కలపాడు, ఆ లాస్ట్ ఊర్లు చెప్పుకొచ్చాను మొత్తం మీకు. ఏజెన్సీ కొండను ఆనుకున్నట్లు లాస్ట్ ఊర్లు అన్నీ చెప్పాను మీకు. అలా లాస్ట్కి అయితే పోలవరం. ఇలా ఉండేటువంటి ఈ ఊర్లలో చాలామంది విద్యార్థులు 10th క్లాస్ అనేది అక్కడ మనకి ఏపీఆర్లో కానీ లేదంటే కనుక రాజానగర్లో ఇలా గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. చక్కగా నీట్గా 10th క్లాస్ అక్కడ చదివిస్తారు. పేరెంట్స్ అందరూ నీట్గా అమ్మాయిని అక్కడ పెట్టి చదివిస్తారు. చదివించిన తర్వాత 10th క్లాస్ అమ్మాయి చక్కగా మంచి మార్కులతో పాస్ అవుతుంది. 400, 350, 400, 450, 500 కూడా తెచ్చుకుని 550 కూడా తెచ్చుకుని పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చక్కగా నీట్గా ఏం చేస్తారంటే 2 years కంప్లీట్ అయిన తర్వాత, ఓకే 2 years 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి.
నాలంటి వెళ్ళి అమ్మ కోర్సు ఉంటాయి అమ్మ చదవండి అమ్మ అయ్యి అన్నాం అనుకోండి, లేదంటే ఇంత దూరం మేము ఏం పంపిస్తాం, అంత మేము డబ్బు కట్టుకోలేమండి, ఓకే మేము ఏం చదివిస్తాము చేయలేము, ఓకే మేము మాకు ఏపీఆర్ స్కూల్ ఉందండి ఏపీఆర్ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని చెప్పేసి అంటారు. ఫ్రీ, చాలా మంచిది. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్లో కూడా ఉన్నాయి, ప్రైవేట్లో కూడా ఉన్నాయి. గవర్నమెంట్లో ఏపీఆర్లో జాయిన్ చేస్తున్నారు, రైట్. చక్కగా 2 years ఏపీఆర్లో పాప చదువుకుంటుంది. ఇంకా చదివించాలి కదండి, ఓకేనా. ఏం చేస్తారు, 2 years కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఆ పాప ఏదైనా ఫంక్షన్కి ఎక్కడో తీసుకెళ్తారు, అక్కడ ఒక అబ్బాయి చూస్తాడు, నచ్చింది అంటారు, మ్యారేజ్ అయిపోతుంది. కనీసం చదువుకున్న ఇంటర్మీడియట్ దేనికన్నా ఉపయోగపడుతుందండి వాళ్ళకి, కొద్దిగా అన్నా సరే, కొద్దిగా అన్నా. ఆ ఇంటర్మీడియట్ చదివింది పాప, ఏంటి ఇంటర్మీడియట్ చదివాను అని అనిపించుకుంటారు తప్ప ఏమైనా ఉంది ఇక్కడ? ఒకసారి ఆలోచించండి, మనస్సాక్షిగా ఆలోచించండి. ఇంటర్మీడియట్ చదువుకుంటుంది, చక్కగా ఏపీఆర్లో పెట్టారు, ఇంటర్మీడియట్ హ్యాపీగా చదువుకుంది, ఒక బైపీసీ ఒక 1000కి వచ్చేటప్పటికి లేదంటే 1000కి వచ్చేటప్పటికి 900 మార్కులు సంపాదించుకుంది, చక్కగా 900 మార్కులతో పిల్లలు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన పిల్లలు మళ్ళీ డిగ్రీకి పంపాలి. డిగ్రీకి పంపాలంటే మన దగ్గరలో ఎక్కడా లేవు, దూరం కాలేజీలు ఉంటాయి. అంత దూరం పంపలేక ఎవరు పంపుతారు, అంత దూరం అమ్మ పిల్లలు అంత దూరం పంపడమా, అయితే పెళ్లి చేసేద్దామని చెప్పి, ఓకేనా. ఈ ఇంటర్మీడియట్లో అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేయటం, అర్ధంతరంగా పిల్లల్ని అనవసరంగా చదువు దేనికి పని చేయకుండా చేయటం జరుగుతూ ఉంటుంది. చూడండి, మీ ఊర్లోనే నా సబ్స్క్రైబర్లుగా వింటున్నటువంటి మీరందరూ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి గమనించండి, అమ్మాయిల్ని గమనించండి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు గమనించండి, ఓకే. అందరూ కూడా చేసే పని ఇదే. మరి ఎలా మరి వ్యవస్థ ఎలా ఎదురుకెళ్తుంది? స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి, మంచి స్కిల్స్ సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలి కదా. తన కాళ్ళ మీద తను నిలబడాలంటే కనుక ఏముంది, మంచి కోర్సులు చేసుకోవాలి కదా. అటువంటి వ్యవస్థ రాకుండా ఉండాలంటే నేను అటువంటి పేరెంట్స్కి పర్టికులర్గా తెలియజేస్తున్నాను, దయచేసి ఇటువంటి కోర్సులు ఏమైనా ప్రిఫర్ చేసుకోండి. ఏదో ఒక పారామెడికల్ కోర్సులు కానీ లేదంటే ఇటువంటి కోర్సులు అయినా ప్రిఫర్ ఇటు చాలా ఉన్నాయి కోర్సులు, ఏదో కోర్సు ప్రిఫర్ చేసుకోండి. కనీసం ఆ పాప మీరు మ్యారేజ్ చేసి పంపేసినప్పటికీ వాళ్ళ ఊర్లో కోడలుగా వెళ్తుంది కాబట్టి ఏ అంగన్వాడీ పోస్ట్ అయినా లేదంటే ఆశా వర్కర్లైనా లేదంటే కనుక అక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉన్నా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నా, లేదంటే కనుక అక్కడ మనకు సంబంధించి వెటర్నరీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నా, లేదంటే ఏదైనా పాండ్ ఉన్నా, ఏదైనా గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఏదైనా పాండ్ చేపలకు సంబంధించిన ఏమన్నా, లేదంటే ఆ ఊర్లో ఏదైనా ల్యాబ్ ఉన్నా, దేనికైనా సరే ఆ పాప కనీసం తన బిడ్డల కోసం కనీసం అనేది ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది అనేది నా ఆకాంక్ష. ఇప్పుడు కాదు, మనం ఈ రోజు నుంచి 30 సంవత్సరాలు, ఆ పాప ఈరోజు 14 సంవత్సరాలు, తన 30 సంవత్సరాల వయసు వరకు ఆలోచించండి. మ్యారేజ్ అలాగా అవుతాయి, పంపించేస్తాము, కానీ ఈ సర్టిఫికేట్ ఎక్కడి దగ్గర ఉపయోగపడుతుంది కదా అనేది నా ఆశ. అందుకని నేను మీకు వివరంగా తెలియజేస్తున్నాను. చదివించండి, చక్కగా హ్యాపీ కష్టపడండి, చక్కగా ఏదో చదివిన తర్వాత డిగ్రీ పంపించండి. డిగ్రీ తర్వాత మంచి జాబ్స్ ఉన్నాయి, డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత కూడా మంచి జాబ్స్ ఉన్నాయి, ఏదో జాబ్ చేసుకునివ్వండి తప్ప మీరు అర్ధంతరంగా వాళ్ళ యొక్క పేగ నొక్కడానికి మాత్రం దయచేసి చేయకండి. పేరెంట్స్, ఈ రోజుల్లో వ్యవస్థ అనేది ఆడబిడ్డలు చక్కగా చదువుకోవాలి, కష్టపడాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. అందుకని గవర్నమెంట్ కూడా ఆడబిడ్డల విషయంలో చాలా మంచి కేర్ తీసుకుంటుంది. ఓకే, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ అనేది ఎక్కువ కేర్ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా, నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా కష్టపడి చదివించవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదు, పేరెంట్స్ది. పేరెంట్స్ చదివిస్తే ప్రభుత్వం అనేది ఆ బిడ్డని చదివించడానికి మీకు సహాయం చేస్తుంది. అమ్మకు 100 రూపంలో కానీ, అవి మొన్నటిదాకా అమ్మఒడి అనే రూపంలో చేసి ఇప్పుడు అమ్మకు 100 రూపంలో కానీ, వాళ్ళ స్కాలర్షిప్లో కానీ, నిశ్చితంగా హాస్టల్లో ఉండే ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీ ఫుడ్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ పెట్టడానికి, తన జీవితాన్ని అర్థంగా ఉండటానికి కాదు, ఇంకా ఫర్దర్ స్టడీస్ చదివించడానికి. ఇవన్నీ బేస్ చేసుకుని ప్రభుత్వమే పెడుతుంది. కాబట్టి అందుకని ప్రభుత్వం గవర్నమెంట్కి కాదు, ప్రైవేట్ వాళ్ళకు కూడా, ప్రైవేట్లో చదివే వాళ్ళకు కూడా ఈ అమ్మకు 100 కానీ అమ్మఒడి కానీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బిడ్డలు బాగా కష్టపడి చదువుకోవాలి కాబట్టి. అందుకని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, కష్టపడి చదివించుకోండి, ఇష్టపడి చదివించుకోండి, తన లైఫ్ తను గోల్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేయండి. ఇప్పుడు మీరందరూ ఉన్నటువంటి వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్, మీరు అనాలిసిస్ అయ్యింది అనుకుంటున్నాను. వొకేషనల్ కోర్సులకి అండ్ జనరల్ కోర్సులకి మధ్య కొద్దిగా డిఫరెన్స్ మీకు తెలియజేశాం. రెండు చాలా బెస్ట్ కోర్సులు. దీన్ని బట్టి వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఏ వేలో తీసుకెళ్తే బాగుంటుంది, పాపని ఏ వేలో పంపితే బాగుంటుంది, బాబుని ఏ వేలో పంపితే బాగుంటుంది, ఎలా పంపిస్తే బాగుంటుంది అనేది అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం మంచిగా వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క జీవితానికి పునాది వేయాలని కోరుకుంటాను. ఇవి వాళ్ళ జీవితానికి ఫౌండేషన్ కోర్సులు. ఇవి ఫౌండేషన్ కోర్సులు, వాళ్ళ పిల్లల యొక్క జీవితానికి ఫౌండేషన్ కోర్సులు ఇవి. దీని తర్వాత అంటే 10th అటు డిగ్రీకి మధ్యస్థంగా ఉండేటువంటి కోర్సులు కాబట్టి ఇంటర్మీడియట్ అని చెప్పేసాను. ఈ కోర్సులు ఇక్కడ కష్టపడితే, ఇది పునాది కాబట్టి ఇక్కడ కష్టపడితే ఆటోమేటిక్గా తన జీవితం చాలా ఎదరికి చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం మీ పిల్లల్ని చదివిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్ మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.